2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అంటే చాలా వరకు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నక్షత్రాల వారికి కూడా కర్మ సిద్ధాంతం అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఒకసారి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒకవేళ నక్షత్రాల వారికి కనుక డిఫరెంట్గా ప్రభావం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అంటే కర్మ అంటే ఏంటంటే అమ్మా, మన జ్యోతిష్య శాస్త్రానికి కానీ జ్యోతిష్య చక్రానికి కానీ మూలమైనటువంటిది కేవలం వాటికే కాదండి, మానవ శరీరానికి, మానవ మేధస్సుకి, మానవులకి, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి మూలమైనటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి కేవలం మానవులే కాదు, దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా, పశు పక్షాదులు కూడా, క్రిమి కీటకాదులు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. కర్మ అనేటువంటిది అంతలా అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కర్మ అనేటువంటిది దీంట్లో 3 రకాలుగా ఉంటాయండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం ఏదైతే పూర్వజన్మలో కానీ పాస్ట్లో కానీ చేసినటువంటి పనులు, అది పుణ్యమైనా పాపమైనా, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే చేసింది ఉంటుంది కదండి మన అకౌంట్లో. సో అది సంచితము అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను, నా ఒంటి మీద కొంత బంగారం ఉంది, లేదా నేను బట్టలు వేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు ఉంది అంటే దానికి కారణం ఒక కర్మ. మీరు ఇలా ఎదురుగుండా కూర్చుని వినగలుగుతున్నారన్నా, మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయన్నా, మీరు కేవలం మీ తల్లి కడుపునే ఎందుకు పుట్టగలిగారన్న దానికన్నా, లేదనుకుంటే ప్రతి దానికి కూడా అండి కేవలం ఇంటర్లింక్ ఏంటి అంటే కర్మ. మనకే కాదండి, చీమ, దోమ, పశు పక్షాదులు ప్రతి వాటికి కూడా అవి ఆ జన్మ ఎత్తడానికి. కొంతమంది పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, మాటలు కొంతమందికి సరిగ్గా రావు. కొంతమంది ఏంటి గోల్డెన్ స్పూన్తో పుడతారు, భాగ్యవంతమైన జీవితం. ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా పుట్టడానికి కారణం ఏంటి అంటే కర్మ. ఇంకొకళ్ళు ఏంటి అంటే కష్టపడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఒకళ్ళు జీవితాంతం కష్టపడినా దుఃఖము తప్ప ఏది ఉండదు. వాళ్ళకి బాగుంది, నాకెందుకు బాగాలేదు, కారణం కర్మ. సో ఈ కర్మ అనేటువంటిదే సంచిత కర్మ అండి. మనం చేసుకున్న దానికి రిఫ్లెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా తప్పకుండా కోటి యుగాల కల్పాలైనా సరే అది అనుభవించాల్సిందేనండి, అది ఎక్కడికి పోదు. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, భగవంతుని శరణు చెప్పగలిగితే, ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన మనసులో ఉండగలిగితే పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. సో ఇది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే మనము ఈ టైంలో మన బుద్ధి, మన మేధస్సు ద్వారా మనం చేసేటువంటి పనులు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సంచిత కర్మ వల్ల ఏదో ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దాటడానికి ధర్మపరమైన మార్గం ఒకటి ఉంది. అది కొంచెం కష్టతరమైన, దాన్ని దాటాలంటే ధర్మంగా అదే దారిలో వెళ్ళాలి. అదే అధర్మంగా వెళ్ళాలంటే దాన్ని క్షణాల్లో ఆ కష్టాన్ని దాటేయచ్చు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది మన మేధస్సు మీద, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో మన చేతుల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది మంచైనా చెడైనా ధర్మమైనా, ఈ రోజున ఒక అబద్ధం ఆడితే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక నిజం చెప్తే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక దొంగతనం చేస్తే అది ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి ఏదైనా నేను తప్పు చేస్తే ప్రారబ్ధ కర్మ. ఇది ప్రారబ్ధ కర్మ అండి. ఒక నిప్పుని పట్టుకుంటే నాకు వెంటనే కాలుతోంది అంటే ప్రారబ్ధ కర్మ. పట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ఆగామి కర్మ. అసలు పట్టుకోవాలనే బుద్ధి నాకు పుట్టడం సంచిత కర్మ. సో మూడవది ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మకి ప్రతిక్రియగా మనం అనుభవించేటువంటి కర్మే ఆగామి కర్మ. ఇప్పుడు మనం నిప్పును పట్టుకున్నామండి, కాలింది, ఆగామి కర్మ. లేదు నేను ఎవరినో ఒకళ్ళని కొట్టాను, తిరిగి నన్ను కొట్టారు, నేను మళ్ళీ కొట్టాను, నేను హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు, ఆగామి కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉన్నదంతా మన నెత్తి మీద ఒకేసారి పడిపోదండి. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మహారాజుని కనుక తిట్టి అవమానించి దూషించాను అనుకోండి, నాకు ఆ కర్మ ఎలా తీరుతుంది అంటే నేను కూడా అలాంటి పొజిషన్లో మహారాజులో ఉన్నప్పుడు అప్పుడే నాకు అవమానం ఎదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేటువంటిది అప్పుడే నేను ఫేస్ చేయగలుగుతాను. సో నేను మహారాజు అవ్వడానికి, ఆ లీడర్ అవ్వడానికి కావాల్సిన పుణ్యం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు మహారాజు అయ్యి ఆ కర్మను అనుభవిస్తానన్నమాట.
సో సంచిత కర్మ అనేటువంటిది మన కర్మ ఆధారంగా, మన పుణ్యము కూడా ఆధారంగా చేసుకుని మనల్ని వర్తిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రతిక్రియనే ఆగామి కర్మ రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది. సో దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే, ప్రధానంగా రాశులు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా మనం సూచన చేస్తూ ఉంటామండి. అష్టమ శని, యాక్సిడెంట్లు అవ్వడం, క్రిటికల్ కండిషన్స్, గాయాలు, ఇలాంటివి. ఏలినాడు శని కష్టాలు, అర్ధాశ్రమ శని పనులన్నీ పెండింగ్ పడడం, కంటక శని స్థానచలనం, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే కర్మకారకుడు మన కర్మని ఈ 9 గ్రహాల ద్వారా ఇండికేట్ చేస్తూ ఆస్ట్రాలజీ ద్వారా మనకి చెప్పడానికి ఆస్ట్రాలజీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏ భగవంతుణ్ణి శరణు వేడాలో, ఏ భగవంతుణ్ణి మనం సరెండర్ అవ్వాలనేటువంటిది కూడా ఆస్ట్రాలజీ ఆధారంగా అధిదైవాలుగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఆ ఆధారంగానే మనం నక్షత్రాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. మీరు చెప్పినట్టుగానే ఉమా గారు, విశాఖ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు ఈ కర్మ సిద్ధాంతం వల్ల? అండ్ అలాగే 1, 2, 3, 4 పాదాల వారికి కనుక మనం మాట్లాడుకుంటే ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. విశాఖ నక్షత్రము ఒకవేళ మీరు పేరు బట్టి ఫాలో అవుతూ ఉంటాయండి, ఖచ్చితంగా తీ, తూ, తే, తో అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా ఈ వీడియో మీరు ఫాలో అవ్వచ్చు, మీకు అన్వయం చేసుకోవచ్చు పేరు బలం బట్టి. అయితే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు, 4వ పాదం వృశ్చిక రాశికి సంబంధించిందమ్మా. ప్రధానంగా విశాఖ నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా సరే విశేష నవవిధ శాంతి అనేటువంటిది ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది. అంటే వీళ్ళకి నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది పుట్టుకతోనే. సో కర్మదోషం అన్నమాట అది. సో ఖచ్చితంగా మీరు విశాఖ నక్షత్రంలో జన్మించినట్లయితే మీరు చిన్నప్పుడు మీ చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మీకు అది ఆచరించే ఉంటారు. ఒకవేళ అది లేకపోతే ఖచ్చితంగా మీరైనా ఆచరించండి, చాలా ఇంపార్టెంట్ అది. విశాఖ నక్షత్రం వాళ్ళ కోసం మనం చెప్పుకోవాలంటే అమ్మా, వెరీ ఇండివిజువల్ పర్సన్స్ అని చెప్పచ్చు. ఒక పెద్ద మనిషి తరహా వ్యవహారం చేసేటువంటి వాళ్ళు అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరి సహాయం లేకపోయినా ఇండివిజువల్గా బ్రతకగలరు. ఏదైనా తెలుసుకోవాలని జిజ్ఞాస, ఆతృత అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ధైర్య సాహసాలు కూడా, పట్టుదల, ఇవన్నీ కూడా. అయితే ప్రధానంగా వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కర్మదోషం అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ముందుగా 1, 2, 3 పాదాల వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ ఉమెన్ రిలేటెడ్ అండి, అంటే ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. వీళ్ళు ఏం తప్పు చేయకపోయినా వీళ్ళ మీద అభియోగాలు మోపడం కానీ, లేకపోతే ఒక బ్యాడ్ నేమ్ అనేటువంటిది రావడం కానీ, ఇవన్నీ అనమాట. తర్వాత ఏంటి అంటే, ఒకవేళ విమెన్ అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, సంతాన సమస్యలు, పుట్టి చనిపోవడాలు, గర్భదోషాలు ఇలాంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఏంటి అంటే వీళ్ళకి జనరల్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా బాగుంటుందండి. కానీ దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు అనమాట, దానవీర శూర కర్ణులు వీళ్ళు. అంటే పుణ్య కార్యక్రమాలకి, దాన ధర్మాలకి అన్నిటికీ కూడా చాలా ఎక్కువగా చేస్తుంటారు. దానివల్ల కావచ్చు బహుశా విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ బయటికి ఏది కూడా గుట్టు బయటకు విప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయండి. అంటే వీళ్ళ దగ్గర సీక్రెట్ ఉందంటే బయటికి రాదు. ఇక్కడ ఏంటి అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ అప్పులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందండి 100%. కానీ అవి ఈజీగా ఓవర్కమ్ చేస్తారు, బికాజ్ అంత క్యాలిక్యులేటెడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి. ఒక డామినేటింగ్ వైఫ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయండి వీళ్ళకి. 1, 2, 3 పాదం వాళ్ళకి డామినేటింగ్ వైఫ్ వల్ల ఇద్దరి మధ్యలోనూ క్లాషెస్ అనేటువంటివి రావడం కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్యలో అనుమానం అనేటువంటిది రావడం కావచ్చు, అదే పెద్ద మనుషుల్లాగా వెళ్ళడం, తగువులు, ఇలాంటివన్నీ కూడా. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి బిజినెస్ అనేటువంటిది కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. రాదర్ దాన్ బిజినెస్, వీళ్ళ యొక్క ఓన్ టాలెంట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది, మెడికల్ నాలెడ్జ్, ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాళ్ళగా అన్నీ చాలా బాగా యోగిస్తారు. కానీ కష్టాలు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అన్నీ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటుంది. కోపం అనేటువంటిది కూడా, ఆ దురుసు స్వభావం, ధైర్యం, సాహసం, పట్టుదల, కోపం, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే బహుశా వీళ్ళకి కర్మదోషం అనేటువంటిది అన్ని విధాలుగా, అన్ని ఆస్పెక్ట్స్లోనూ కనబడుతుందండి. కానీ చెప్పుకోవడానికి పెద్దది కాదు, మర్చిపోవడానికి చిన్నది కాదు. ఆ విధంగా చాప కింద నీరులాగా ప్రతిరోజు ఏదో ఒకటి కష్టం, పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి. అది ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ చేస్తారండి. కానీ వీళ్ళు చాలా అదృష్టవంతులు కూడా, బికాజ్ శ్రేష్ఠో విశాఖ అంటారండి. అంటే చాలా గొప్పదైనటువంటి నక్షత్రంలో వీళ్ళు జన్మించారు కాబట్టి. అయితే 4వ పాదం కోసం మాత్రం మనం స్పెషల్గా మాట్లాడుకోవాలండి.
జనరల్లీ 4వ పాదంలో జన్మించినటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళైతే కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్గా ఎక్కువగా ఉండడం, ఎవరిని లెక్క చేయకపోవడం, బికాస్ అధిపతి కుజుడు కాబట్టి ఫైర్ మెంటాలిటీ అండి, ఫైర్ మ్యాన్ లాగా అనమాట. అయితే 2nd అండ్ 5th లార్డ్ గురుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే మంచి విద్యావంతులు అవుతారు. కానీ కర్మదోషం అంటే దీనికి ఆపోజిట్గా ఏ విద్య లేనటువంటి వాళ్ళగా అయిపోతారు. చిన్నప్పుడే స్టడీస్లో ఆగిపోవడం కానీ అన్నీ అయిపోతాయి, బ్రేక్ డౌన్స్. 3rd అండ్ 4th లార్డ్ వీళ్ళకి శని అవ్వడం, ప్రధానంగా ఇల్లు కట్టుకోవడానికి సమస్యలు ఎక్కువగా రావడం కానీ లిటిగేషన్స్లో ఆ కట్టుకున్న ఇల్లు కూడా లిటిగేషన్స్లో ఆగిపోవడం, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోవడం, ఇలాంటివి అనమాట. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం వీళ్ళకి చాలా బాగుంటుంది, కానీ నిలబడదండి. మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది నిలబడదు. పెళ్లి చేసుకున్నాక భార్య ఎక్కడో భర్త ఎక్కడో, ఇక్కడ ఆ విభేదాల వల్ల స్లోగా ఇద్దరు విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి 8th లార్డ్ బుధుడు అవ్వడం, కుటుంబ సభ్యుల నుంచి తగాదాలు, వాళ్ళ నుంచి శత్రుత్వము, ఏడుపులు, ఈర్ష్య, ద్వేషాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, నరములకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇలాంటివన్నీ అనమాట. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 12th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల ఎడిక్షన్స్ అనేటువంటివి ఎక్కువ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడం, లెక్కలేనంతలా ఖర్చు పెట్టడం, చుట్టూ ఉన్న వాళ్ళ పోషణ కోసం అవసరం లేని వాళ్ళని పోషిస్తూ ఉండడం, అపాత్రాదానం అంటాం చూసారండి. అంటే ఒక మనిషికి తాగడానికో లేకపోతే ఏదో చెడ్డ కార్యక్రమాలు చేయడానికో డబ్బులు ఇస్తుంటారు కొంతమంది, పోషిస్తూ ఉంటారు, అలాంటివి అనమాట. సో దానివల్ల వీళ్ళకున్న డబ్బులు కూడా అన్నీ అయిపోతాయి, లాస్ట్కి ఏమీ లేకుండా ఇబ్బంది పడతారు. అది కర్మదోషం వల్ల వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది అని చెప్పచ్చు. వీళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యల కోసం మనం చెప్పాలంటే పెరాలసిస్, యూరినరీ ట్రబుల్స్, యూటరస్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇంకొకటి చెప్పాలి అంటే డయాబెటీస్ అండి. డయాబెటీస్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ అండి. సో ఈ విషయాల్లో ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్య 100% అటాక్ అవుతుందండి. అది ఎలాంటిదో మనం ముందే తెలుసుకుంటే జాగ్రత్త మనం పడవచ్చు కాబట్టి చెబుతున్నాను. ఈ ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా బయటకు వస్తారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి గ్రహ దశలు అన్నీ కూడా మనం చూస్తే అండి 1, 2, 3 పాదం వాళ్ళకైతే చాలా ఎక్స్ట్రాడినరీ నడుస్తుందండి. 7 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి వీళ్ళకి. ఎక్సెప్ట్ అప్పులున్న వాళ్ళు అండ్ ప్రేమ వ్యవహారాల్లో అపజయం కలిగిన వాళ్ళకి తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా 1, 2, 3 పాదం వాళ్ళకి చాలా బాగుంది. టిల్ డిసెంబర్ మధ్యలో 1 మంత్ అండి, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా బాగాలేదు. ఆ 1 మంత్ బాగాలేదు వీళ్ళకి. లగ్నంలో రవి నీచస్థితి కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మిగతాదంతా చాలా బాగుంది. ఇక 4వ పాదం వాళ్ళకైతే 6 ప్లానెట్స్ చాలా బాగా యోగిస్తున్నాయండి. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే వీళ్ళకి కనబడుతోంది. నాకు తెలిసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు రవి కేతువులు ఇద్దరు కూడా వీళ్ళకి 10th లో యోగిస్తూ ఉన్నారు. ఉద్యోగరీత్యా ప్రమోషన్లు రావడం కానీ, మంచి పేరు తెచ్చుకోవడం కానీ, నిరుద్యోగస్తులకు ఉద్యోగం రావడం అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా యోగిస్తున్నాయని చాలా బాగుంది. వీళ్ళకి కూడా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా 12th లో రవి నీచ స్థితి. దానివల్ల ఏంటి అంటే డబ్బు లాస్ అవ్వడం, ఎవరికైనా కుటుంబంలో అనారోగ్య సమస్యలు రావడం వల్ల వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, దూర ప్రాంతాల ప్రయాణం వల్ల ఇబ్బందులు రావడం, ఇవన్నీ కలుగుతాయి. సో ఓవరాల్గా ఈ విశాఖ నక్షత్రానికి అయితే ఈరంతా చాలా బాగుంది. శివ ఆరాధన, పంచామృతాలతో శివుడికి ఒకసారి అభిషేకం చేయించండి, ఇంకా బాగుంటుంది. అంటే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, దానికి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశములు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారో అని అడుగుతున్నారండి. మన ఆస్ట్రాలజీలో చార్ట్ బట్టి, నక్షత్రాల యొక్క నవాంశ బట్టి, వాటి బట్టి 100% మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ముందుగానే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చెప్పబడ్డాయి. సో ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో ఏముంటాయి అంటే అక్కడ మీకు కూలంకషంగా డెప్త్గా మీకు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూస్తూ, గోచారాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే లేదా ఏదైనా మీకు కోరిక అండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు అది అవ్వాలనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, దాని మీద 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారాలు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.